వెల్కమ్ టు ద బైబిల్ క్విజ్. ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. నదిలో చిన్న శిశువుగా ఉన్న మోషేను ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ ఏ ఫరో కుమార్తె, ఆప్షన్ బి మిరియాము, ఆప్షన్ సి ఒక ఈజిప్టు సైనికుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫరో కుమార్తె. క్వశ్చన్ నెంబర్ 2. దేవునికి భయపడి ఫరో ఆజ్ఞను ధిక్కరించి హెబ్రీ స్త్రీలకు ప్రసవ సహాయం చేసిన మంత్రసానుల పేర్లు ఏమిటి? ఆప్షన్ ఏ షిఫ్రా మరియు పూయా, ఆప్షన్ బి మిరియాము మరియు దేబోరా, ఆప్షన్ సి లేయా మరియు రాహేలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ షిఫ్రా మరియు పూయా. క్వశ్చన్ నెంబర్ 3. ఫరోను ఎదుర్కొనడానికి మోషే దేవునితో మాట్లాడినప్పుడు చెప్పిన సాకు ఏమిటి? ఆప్షన్ ఏ నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంజము గలవాడను, ఆప్షన్ బి నేను చాలా చిన్నవాడిని మరియు అనుభవం లేదు, ఆప్షన్ సి నేను గొర్రెల కాపరి అయినందున ఫరో నా మాట వినడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంజము గలవాడను. క్వశ్చన్ నెంబర్ 4. మోషే భార్య పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సిపోరా, ఆప్షన్ బి దెబోరా, ఆప్షన్ సి మిరియాము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సిపోరా. క్వశ్చన్ నెంబర్ 5. సీనాయి పర్వతంపై దేవుడు తన ఉనికిని ప్రజలకు ఎలా తెలియజేశాడు? ఆప్షన్ ఏ ఉరుములు మెరుపులు, దట్టమైన మేఘం, బూర యొక్క మహాధ్వని రావడం ద్వారా, ఆప్షన్ బి పర్వత శిలలపై రాయడం ద్వారా, ఆప్షన్ సి ఆకాశం నుండి మంటలు దిగిరావడం ద్వారా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉరుములు మెరుపులు, దట్టమైన మేఘం, బూర యొక్క మహాధ్వని రావడం ద్వారా. క్వశ్చన్ నెంబర్ 6. దేవుడు మోషేను పంపాడని ఇశ్రాయేలీయులకు నిరూపించడానికి ఇచ్చిన సంకేతం ఏమిటి? ఆప్షన్ ఏ అతని కర్ర పాముగా మారడం, ఆప్షన్ బి నీరు రక్తంగా మారడం, ఆప్షన్ సి అతని చేయి కుష్టుగా మారడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అతని కర్ర పాముగా మారడం. క్వశ్చన్ నెంబర్ 7. ఫరో శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఏ తెగులు సమయంలో చెప్పారు? ఆప్షన్ ఏ కప్పల తెగులు, ఆప్షన్ బి ఈగల తెగులు, ఆప్షన్ సి పేల తెగులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఈగల తెగులు. క్వశ్చన్ నెంబర్ 8. దేవుడు సీనాయి పర్వతం పైన దిగుతున్నప్పుడు ఆ పర్వతంను ఎవరైనా తాకితే ఏం జరుగుతుంది? ఆప్షన్ ఏ వారిని రాళ్లతో కొట్టి చంపేవారు, ఆప్షన్ బి వారిపై పిడుగుపడేది, ఆప్షన్ సి వారిని శపించి వెళ్ళగొట్టేవారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వారిని రాళ్లతో కొట్టి చంపేవారు. క్వశ్చన్ నెంబర్ 9. మోషే దేవుణ్ణి కలవడానికి సీనాయి పర్వతం మీదకి ఎన్నిసార్లు వెళ్ళాడు? ఆప్షన్ ఏ 3 సార్లు, ఆప్షన్ బి 4 సార్లు, ఆప్షన్ సి 5 సార్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 3 సార్లు. క్వశ్చన్ నెంబర్ 10. పస్కా పశువు రక్తంతో ఇశ్రాయేలీయులు ఏమి చేశారు? ఆప్షన్ ఏ దాన్ని తమ ద్వారం మరియు 2 నిలువు కమ్ముల మీదను చల్లారు, ఆప్షన్ బి దాన్ని దేవునికి అర్పణగా సమర్పించారు, ఆప్షన్ సి వేడుకలో భాగంగా దాన్ని త్రాగారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ దాన్ని తమ ద్వారం మరియు 2 నిలువు కమ్ముల మీదను చల్లారు.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ హెబ్రోన్ వరల్డ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.